నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక ముఖ్యమైన వ్యక్తితోటి మీ ముందుకు వస్తున్నాము. ఆయనే ప్రజానేత, ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర తరపున పార్లమెంట్లో టీఆర్ఎస్ చేవెళ్ల 3వ నియోజకవర్గ లోక్సభ అభ్యర్థిగా మీకు పరిచయం చేయడానికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు. నమస్కారం అండి రంజిత్ రెడ్డి గారు. నమస్కారం కృష్ణకిషోర్ గారు. నమస్కారం. ఇప్పుడు మీరు ఒక రాజకీయ నాయకులు. మీ నియోజకవర్గానికి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మీ సేవా కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధికి మీ వంతు ప్రయత్నం, యువతకి ఉపాధి, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ప్రజలతో మమేకమైపోయారు అని నేనంటమే కాదు, ఇది నా మాట కాదు, ప్రజల్లో నుంచి వస్తున్న మాట. దీనికి మీరేమంటారు? చాలా సంతోషం, మీరన్నా ప్రజలన్నా కూడా. ఎందుకంటే నిజంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ముందే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్రపు భారతదేశంలో ఇన్ని ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయంటే నిజంగా ఒక వైపు డెఫినెట్గా మనం ఇది భంగపాటి. ఎందుకంటే ఎంతో కష్టపడి పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక 47 ఇయర్స్ మన జీడిపి ఆల్మోస్ట్ 0.00% ఉండే. ఏమీ లేని భారతదేశాన్ని అక్కడికి వెళ్ళి తీసుకెళ్లే దిశలో అన్నీ చేస్తూ వచ్చారు. ఒక సైడ్ అది అప్రిషియేట్ చేయాలి. కరెక్ట్ అండి. ఎందుకంటే భారతదేశం స్టార్ట్ చేసిన 1947 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మీ అందరికీ తెలుసు, వచ్చిన 1 ఇయర్ మొత్తం అల్లతోటే పోయింది. అవును. అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్లో పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనకున్న ఇలిటరసీకి, మనకున్న పవర్టీకి అవన్నీ ఇష్యూస్ అయిపోయాయి. అతలాకుతలం అయిపోయింది స్వాతంత్రం వచ్చిన డిస్టర్బెన్సెస్ తోటి. ఇవన్నిటిని సెట్ చేసి నిజంగా ఓ డైరెక్షన్ తీసుకొస్తాం. అలా అని చెప్పి 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక విలేజ్కి వెళ్తే, ఒక స్కూల్కి వెళ్తే, మీరు యావత్ భారతదేశంలో నేనేమంటున్నాను, ఐ మూవ్డ్ ఇన్ ఆల్ ద స్టేట్స్. ఎక్కడైనా మీరు బేసిక్ అమ్యూనిటీస్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చూడండి, ఎక్కడైనా ఇష్యూసే ఉన్నాయి. సో అందరు కంకణబద్దులే. ప్రతి ప్రభుత్వం ఒక 5 ఇయర్స్ నిజంగా బేసిక్ కమ్యూనిటీ సెట్ చేయాలన్నదే నిజంగా నాకైతే నా ఇంట్రెస్ట్. అది ఆ బేసిక్ కమ్యూనిటీస్ని సెట్ చేసినాక అప్పుడు యూ కెన్ పొలిటిసైజ్, ఎంత రాజకీయం చేయాలో, ఎంత రచ్చ చేసుకోవచ్చు. కానీ బికాజ్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా, మనకున్న పాపులేషన్కి మనం ఒక సైడ్ ఏమంటాం, మనకు రాబోయేదంతా యువత 22, 35, 65% పాపులేషన్, 130 కోట్ల జనాభా అంటాం. వీటిని అడ్వాంటేజ్ తీసుకుందామన్న డైరెక్షన్లో పోవాలంటాను. నేను చేసేది చాలా తక్కువ అయినా కానీ అంత రిక్వైర్మెంట్ ఉంది. అవును. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ కావాలంట. ఇది ఒక రాజకీయ నాయకుడి వల్లే సాధ్యమవుతుందంటారా? అంటే ప్రజల్లో ఉన్న నాయకుల వల్లే సాధ్యమవుతుందంటారా? సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళతో సాధ్యమవుతుందంటారా? లేదు, 100% ఒక ప్రభుత్వం తలుచుకుంటేనే పని అవుతుంది. ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు చాలా మినిమం అది. అదేనండి, రాజకీయ నాయకుడు ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసేది రాజకీయ నాయకుడు. అవునండి. అలా అని చెప్పి ఒక సంఘకర్తను, సోషలిస్టో వచ్చే రిఫార్మ్స్ చేస్తా అంటే కష్టం. ఎందుకంటే ఏ సంక్షేమ పథకాలన్నా, అభివృద్ధి పథకాలన్నా రీచ్ కావాలంటే గవర్నెన్స్ ఉండాలి, ప్రభుత్వం పవర్లో ఉండాలి. ఇవన్నీ అయితేనే అందరికి అందుతాయి. ఇవాళ మీరు ఏ స్కీమ్ అయినా చూడండి, రైతు బందే కావచ్చు, ఈ స్కీమ్స్ అని డైరెక్ట్, ఇప్పుడు నో హ్యాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్సే. ఎవరు చేయగలుగుతారు? గవర్నెన్స్ అనేది లేకపోతే ఇటువంటి ప్రయత్నాలకి ఫలితం అనేది దక్కుతుంది. అదే కదా. కరెక్ట్ అండి. ఇది మీరు రాజకీయాల్లోకి వచ్చింది జరిగిందంటారా? ఈ అభివృద్ధి మీ నియోజకవర్గానికి మీరు చేసే అభివృద్ధి రంజిత్ రెడ్డి గారు, లేక ఇంతకు ముందే మీకు రాజకీయ అనుభవంతో జరిగిందంటారా? రాజకీయ అనుభవం, రంజిత్ రెడ్డి వచ్చాక చేవేళ అభివృద్ధి చెందుతుందంటే అది నేను అనట్లేదు, అదే చెప్తున్నాను కదా. ఒక ప్రభుత్వం చేపట్టిన పథకాలను మనం ఇంప్లిమెంట్ చేస్తూ, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఎలా రీచ్ అవుతుంది, ప్రజలు మన ఇంటికి వస్తారు డైలీ ఉదయం, ఏమని వస్తారు, పలానా పథకం నాకు రీచ్ కాలేకపోయింది అంటే మనం వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్తే ఈ ఏదో రీజన్ చెప్పేసి పక్కకు పెడతారు అన్నది బయట టాక్. అది అవునండి. అలాంటప్పుడు మనం చేయుతనిచ్చి వచ్చిన ప్రజలకు ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ ఫోన్ చేసి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్, ఎందుకు టేకప్ చేయట్లేదు అని చెప్పి అడుగుతూ వాళ్ళు కూడా కొంచెం ఇమీడియట్గా అటెండ్ అవుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఎవరికైతే రీచ్ కాలేకపోయినా వాళ్ళకి రీచ్ చేయగలిగేది మా రెస్పాన్స్. అందుకే మీరు తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు, ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి చాలా సంతోషం అని చెప్పాను. నేనేం చేస్తున్నానంటే
ఎవరు వచ్చినా కాదనకుండా అప్పుడు వాళ్ళ ముందే ఫోన్లు చేసి నిజంగా బ్యూరోక్రాట్స్ కూడా చాలా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఏమంటారంటే వాళ్ళకు కూడా ఏం తెలుసంటే రంజిత్ ఫోన్ చేస్తే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు ఒకటి. అదైతే ప్రజల్లో చాలా ఉందండి, మీ గురించి చెప్పుకుంటున్నారు. అలా ఇప్పుడు ఏ విధమైన విషయానికి వెళ్ళినా కూడా నేనున్నాను అని చెప్పి. మ్యాక్సిమం గవర్నమెంట్ పరంగా రావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. పర్సనల్గా మనం ఏం ఇచ్చామనుకోండి, ఆ రోజు ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఉన్నారు. సడన్గా చాలామంది టీచర్ల మీటింగ్కి వెళ్ళాను నేను. సో చాలామంది ఆ రోజు సవితాయింద్ర రెడ్డి గారు కూడా ఉండి అందరి మీటింగ్లో అడిగాను, మరి ఎంతమంది ఇందులో టీవీలు ఉన్నాయండి డిఓ గారు అన్నాను. సో ఉన్నాయి సార్, లేకపోతే పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు సార్, కానీ ఆన్లైన్ వెళ్ళాలి అన్నారు. నేనన్నాను, ఎవరంటే సపోజ్ ఒక పలానా ఇంట్లో టీవీ లేదండి, వాళ్ళ పిల్లలు పక్కింటికి వెళ్తే వాళ్ళని రానిచ్చే సిస్టమ్ మన ఊర్లలో, నేను పెరిగిన ఊర్లోనే అలా లేకుండే. వాళ్ళకి లేకనే వాళ్ళు పాపం డబ్బులు లేకుండే, వాళ్ళ పిల్లల్ని రండి మా ఇంట్లో కూర్చొని టీవీ చూడండి అనే అంత పెద్ద హృదయం, అంత మనసు ఎవరు లేరు. అలా అని చెప్పి వాళ్ళు ఏం తప్పు చేసింది ఆ ఇంట్లో పుట్టి ఆ పిల్లలకు టీవీ లేకుంటే ఎడ్యుకేషన్ 4 కావద్దని అప్పటిదప్పుడు డిసైడ్ చేసి అన్ని టీవీలు ప్రతి గ్రామ పంచాయతీకో టీవీ ఇచ్చాను. ఇది మీ సొంత ఫండ్స్ తోటి చేశారని చెప్పి నేను కూడా విన్నానండి. అలాగే దానికి ఎంతో అసలు నాకు అప్పటిదప్పుడు తీసుకున్న డెసిషన్ ఇచ్చి పంపించాను. కానీ దాని తర్వాత పిల్లలు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళు చెప్పడము, మా పిల్లలకు వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ పంపడము చాలా. నిజంగా ఈ కరోనా రోజుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆ నిర్ణయం తీసుకుంటాం, అలా ప్రతి విలేజ్కి ఎక్కడైతే ఇట్లా పిల్లలకి అందుబాటులో లేని ఆన్లైన్ సిస్టమ్స్ అందుబాటులో లేకపోవడం, వాటిని మీరు గుర్తించి ఆ టీవీలో స్పాంటేనియస్గా డెసిషన్ కొన్ని నిర్ణయాలు నిజంగా అని మిమ్మల్ని పొగడకూడదులేండి, ఆ నిర్ణయం చాలా గొప్పదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ నియోజకవర్గంలో అంటున్నమాట. థ్యాంక్ యూ. తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు అభివృద్ధి, అందుబాటు, అది మీ నినాదం. ఇప్పుడు కూడా అది సాగిస్తూనే ఉన్నారు. సాగిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను అంతకంటే ముందు చూసినప్పుడు నేను ఎప్పుడైతే ఎలక్షన్స్కి వెళ్ళానో అప్పుడు ఎందుకు ఎలా వెళ్తాం, ఒక పార్టీ పరంగా ఒక పార్టీ సింబల్ కేసీఆర్ సింబల్తో వెళ్తాను. వెళ్ళాక అవన్నీ నేను ఉండొచ్చు, పక్కలు ఉండొచ్చు, నీకు స్పెషల్ ఏంటి అని ఎవరో ఇట్లనే మీలాంటి ఎవరు అడిగితే నాకు ఆ మొమెంటరీగా ఆ ఆన్సర్ వచ్చింది, నేను అందరికి అందుబాటులో ఉంటాను, అభివృద్ధిలో పాల్పంచుకుంటానని చెప్పి. అభివృద్ధి అందుబాటు నినాదంతో పోతా అని చెప్పి ఊరికి అలా మొదలెట్టి ప్రతి దగ్గర అదే చెప్తూ వచ్చాను. ఈ నినాదం కూడా చాలా బాగుంది. నా ఫోన్ నెంబర్ నేను క్యాన్వాసింగ్లో ఓపెన్గా మైక్లో చెప్పేవాడిని, ఇది నా నెంబరు, ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చాను, అదే నెంబర్ కంటిన్యూ అవుతుంది, రాత్రి 12 గంటలకు చేసిన ఎత్తుతానని చెప్పాను. 24 గంటలు అందుబాటులో ఉంటారంట మీరు. 100%. నా నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా నేను ఐ కాల్ దెమ్ బ్యాక్, ఏదైనా బిజీ ఉన్నా కూడా. కానీ 100% మళ్ళీ రిటర్న్ చేస్తాను కాల్స్, వాళ్ళకి పిలుచుకొని పని చేయగలిగేది చేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు బీయింగ్ ఎంపీ, ఒక పార్లమెంటు సభ్యులుగా మొదటిసారి మీరు ఎన్నికైన తర్వాత ఎలా ఆ ఫీల్ని ఎలా మీరు చెప్పగలరా? అంటే మీరు ఆ పార్లమెంట్లో ఆ సెషన్స్లో కూర్చుంటాం ఒక సభ్యుడిగా. నేను చాలా తక్కువ టైం ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని నేను కాంటెస్ట్ చేస్తాను అడగడం జరిగింది. తను ఇమీడియట్ ఒప్పేసుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఎలా జరిగిందో తెలియదు, ఆ 15 రోజులు క్యాన్వసింగ్ ఎలా చేసామో తెలియదు. నేనెవరో తెలియకున్నా కూడా మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కంకణ బదులే వాళ్ళే క్యాండిడేట్ లాగా ప్రతి ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్సీలు, మా మినిస్టర్లు అందరూ కూడా ఎంత ఇంట్రెస్ట్తో పనిచేశారు. మాకు మినిస్టర్లు వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి అందరూ హెల్ప్ చేసి ఇవన్నీ చేస్తుంటే అసలు ఏం తెలియకపోయేది. సడన్గా ఎలక్షన్ అయిపోయేది, దాంతో గెలిచాను. వెన్ ఐ వెంట్ ఇన్ టు ద పార్లమెంట్, దట్ వాజ్ రియల్లీ అసలు దట్ వాజ్ అ మూమెంట్. ఇక 542 మంది, ఇంత పెద్ద పాపులేషన్ నువ్వు ఒకటివి అని చెప్పి నాకు చెప్పారనమాట అందరం ఊరికే. ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర 542 అవుట్ ఆఫ్ 130 crores అన్నప్పుడు ఆ ఫీల్ ఎలాగో ఉంటుంది. అవునండి. ఆ ఫీల్తో పార్లమెంట్లో కాలు పెట్టాక స్వేరింగ్ ఇన్ చేశాక ఇనిషియల్గా ఐ వాజ్ నాట్ నోయింగ్ అనమాట. అంటే నేను కోపప్ కాగలుగుతానా లేదా, ఎలాంటి ఎంపీలు ఉంటారో చాలామంది సీనియర్లు అంటారు కదా అది. సో మా పార్టీ పరంగా కూడా నాకు మంచి అవకాశాలు వచ్చాయి, పార్లమెంట్ సెషన్లో మాట్లాడే అవకాశాలు వచ్చాయి. ఇంకా నేర్చుకునేది చాలా ఉంటుంది. వాట్ ఎవర్ ట్రాక్ ఇట్ మే బి, బిజినెసే కావచ్చు, పాలిటిక్సే కావచ్చు, ఎడ్యుకేషనే కావచ్చు, మీ ప్రొఫెషన్ కూడా కావచ్చు, నేర్చుకుంటూనే ఉండాలి. నాలెడ్జ్
ఈజ్ డెఫినెట్లీ ఏ జర్నీ. చెప్పడమే తెలుస్తుంది మీ సింప్లిసిటీ. నేర్చుకోవాలి ఇంకా అనే ఒక దేనికి ఎండ్ లేదంటాను నేను. మీరు ఏదన్నా ఆస్పెక్ట్ తీసుకోండి, దేనికనేది ఫుల్ స్టాప్ పెట్టాలని అంత ధైర్యం, నేను ఫుల్ స్టాప్ పెట్టాను, ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పే అంత ధైర్యం వరకు అని ఉందంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఏ ఇష్యూ లేదు. ఇంకో విషయం, ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో అసలు ఆ నియోజకవర్గం గురించి చెప్తేనే సబితా ఇంద్రారెడ్డి గారు గుర్తుకొస్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు యాజ్ ఎంపీ, అంటే చేవెళ్ళ నియోజకవర్గంగా మారకముందు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత గట్టి పోటీ ఉండి కూడా మీరు గెలిచారు అంటే చాలా సంతోషమైనటువంటి విషయం అది. దానికి తగ్గట్టుగానే ప్రజలు ఎన్నుకున్నందుకు మీరు ఇలా చేసే ఈ కార్యక్రమాలు, మీరు ఎక్కడైనా ఏదైనా అవసరం వస్తే మీరు కనపడతారనే అంటారు జనాలు. కనబడతానని చెప్తున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నది ఒక ఇండివిజువల్. మేమేమంటున్నామంటే ఎప్పుడైనా కాంటెస్ట్ ఈజ్ నాట్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్ అండి. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి మధ్యలో లేకపోతే ఇంకిద్దరు, 100% ఇట్ ఈస్ బిట్వీన్ 2 పార్టీస్ కదండి. పోటీ ఉంటేనే ఏదైనా పార్టీ పరంగా కాంటెస్ట్ ఉంటుంది. దాంట్లో ప్రతి పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళకున్న రిసోర్సెస్లో బెస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి పంపిస్తారు. సో ద కాంటెస్ట్ ఈస్ బిట్వీన్ 2 పార్టీస్. ఆ పార్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ పార్టీ పరంగా పార్టీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం నిలదొక్కోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్ డూయింగ్. పార్టీ చేసింది, ఇన్నాళ్ళు ఏం చేసింది, ఏం చేయబోతుందని సీఎం గారు మాకు గంట సేపు కూర్చోబెట్టి చెప్పారు, ఏమేం చేయబోతున్నాం, ఏమేం చేశామని చెప్పి. దట్ ఈస్ వాట్, అదే తీసుకెళ్ళాను. తన మాట నా ద్వారా మీకు చెప్తున్నా అని చెప్పాను. అదే నమ్మారు. గౌరవనీయులు కేసీఆర్ గారి మాటల్ని మీరు ప్రజల్లో చెప్పాను, అదే మాట చెప్పాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కావచ్చు, 111 కావచ్చు, ఇవన్నీ ఆయన ప్రామిస్ చేయమన్నారు. నా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చి చెప్తా అన్నారు. ఇవన్నీ చెప్పాను. నిజంగా లాస్ట్ డే ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ హీ హెస్ కమ్ టు వికారాబాద్, నా కాన్స్టిట్యున్సీకి వచ్చి లాస్ట్ మీటింగ్ ఓ గంట సేపు ఉండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పి వెళ్ళారు. అది నిజంగా కృతజ్ఞత కదా. ఎందుకంటే లాస్ట్ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అవుతుందో ఒక సీఎం గారికి కూడా, బికాజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎండ్ అయిపోతుంది 10 నిమిషాల్లో. సో నేను వెళ్ళి అడిగాను, సార్ లాస్ట్ నా దగ్గర రండి సార్ అంటే, ఓకే రంజిత్ వస్తా అని చెప్పి చాలా భారీ బహిరంగ సభ పెట్టాం వికారాబాద్లో. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. బికాజ్ ఎలక్షన్ కీన్ కాంటెస్ట్ ఉన్నప్పుడు ఏం కావాలి, మనకు ఒక ఫోర్స్ రావాలి. ఆ ఫోర్స్ అంతా టీఆర్ఎస్ బలమే కార్యకర్తలు. విభజన హామీలు ఇచ్చామని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అంటుంది. అంటే అక్కడ పార్టీ అధినేతలు, ఇక్కడ ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు అంటున్నారు ఇచ్చేసామని. ఇంకా రాలేదు అని అనుకుంటున్నాం మనం. అంటే నాకు తెలిసి ఈ కాజీపేట రైల్వే కోచ్ ఒకటి ఇంకా జరగలేదని అంటాం. ఎందుకని ఇది మీరు మీ అధినాయకుడి తరపున మీరు అడగట్లేదా, లేకపోతే ఏదన్నా ల్యాబ్స్ ఉందా? చూడండి, కృష్ణకిషోర్ ఎంత వింత అయిన క్వశ్చన్ అడిగారు మీరు. బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇచ్చేసాక మేము ఎందుకు అడగట్లేదని మీరు అంటున్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నిన్ననే స్పోక్స్మెన్ ఏదో చెప్తుండే, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏం అడగట్లేదు, ఏం చేస్తున్నారు పార్లమెంట్లో. వాళ్ళు ఇచ్చాక ఎందుకు అడగట్లేదు, వీళ్ళు ఎందుకు అంటున్నారు, మరి మీరు ఎందుకు అడుగుతున్నారో చూడండి. ఎంత వింత. దాట్ ఈజ్ వాట్ నేనేమంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విభజించి 2 రాష్ట్రాలు వచ్చాక, విభజన అయిపోయాక హామీలు ఏవైతే ఉంటాయో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది, కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నీ క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మాది. మీరు అన్న కోచ్ ఫ్యాక్టరీయే కానీ, మీరు అన్న బయో స్టీల్ ప్లాంటే కావచ్చు కానీ, యూనివర్సిటీయే కానీ, ఏదైనా ఒకటి ITR ఇవన్నీ మాకు ప్రామిస్ చేసిన ఫార్మసిటీలు ఏవైనా ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేశారా, ఎందుకు చేయట్లేదని అడిగితే మేము అడుగుతున్నాం, అటు ఏపీ ప్రభుత్వం వాళ్ళ ఎంపీలు కూడా అడుగుతున్నారు, ఏదైనా ఇంప్లిమెంట్ చేయండి. ఒక విభజన తర్వాత ఎప్పుడైతే 2 రాష్ట్రాలు ఏర్పడతాయో, ప్రతి రాష్ట్రానికి ఒక నేషనల్ స్టేటస్, సెంట్రల్ స్టేటస్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. కాళేశ్వరంకి ఇవ్వలేదు, పోలవరంకి ఇచ్చారు. పోలవరంకి ఇచ్చిందని బాధ లేదు మాకు, కాళేశ్వరంకి ఇవ్వలేదన్న ఇది కూడా లేదు. ఎందుకంటే మేము ఇంప్లిమెంట్ చేసినాం అయిపోయి. అట్లీస్ట్ ఒక మినిమం కాబోయే ప్రాజెక్ట్ పోలవరం కన్నా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డి కన్నా ఇవ్వండి అని మేము అడిగితే కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. తర్వాత నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, మొన్న ఆల్ ఆఫ్ అవర్ ఎంపీస్ అందరం కలిసికట్టుగా పీయూష్ గోయల్ రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు యువర్ ప్రామిస్డ్ అస్ దిస్ కోచ్ ఫ్యాక్టరీ కదా, మేము ప్రతిసారి రావడము
మినిస్టర్ దగ్గర లెటర్ ఇవ్వడం, పోయి అక్కడ అడిగినామని చెప్పడం, హౌ లాంగ్ విల్ దిస్ అని చెప్పి నేను పర్సనల్గా అడిగిన మా గ్రూప్ అందరం వెళ్ళాక. ఆయనే చాలా క్లియర్గా కోచ్ ఫ్యాక్టరీ ఒక వయబుల్ ప్రాజెక్ట్ కాదండి, మీకు చాలా క్లియర్గా చెప్తున్నాం. మాకున్న కోచ్ ఫ్యాక్టరీసే మేము యూటిలైజ్ చేయలేకపోతున్నాం, మాకు అన్ని కోచెస్ అవసరం లేదు గవర్నమెంట్ పరంగా. సో కోచ్ ఫ్యాక్టరీ మేము ఇవ్వలేము, మీరు కోచ్ ఫ్యాక్టరీ బదులు ఇంకేమన్నా దాని బదులు రిప్లేసింగ్ ఇంకేమన్నా అడగండి ఇస్తాము అన్నారు. అదేంటండి, హౌ ఇస్ దట్ యువర్ ప్రామిస్డ్ అస్? బికాజ్ చిన్నప్పటి నుండి ఎప్పుడు మీరు రైల్వే మినిస్టర్ బడ్జెట్ పెట్టినా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా అని మేము చూస్తాం, ఇవ్వరు. ఎప్పటికెళ్ళి అడుగుతున్నది అది బిఫోర్ విభజన ఆఫ్టర్ విభజన కూడా. అని ఆయన అంత క్లియర్ కట్గా ఇయ్యలేము, మా వల్ల కాదు అని చెప్పిన ఒక రైల్వే మినిస్టర్ అండ్ బాధ్యత రహితమైన పీయూష్ గోయల్ గారు చెప్పారు. వీళ్ళు అంటారు అడగట్లేదు అని అంటారు. సో పీయూష్ గోయల్ గారు ఆ మాట మేము చెప్పలేదు ఆ ఎంపీలకు ఇవ్వలేమని చెప్పి అన్నమాట ఆయన అన్నాడంటే మేము దేనికైనా సిద్ధమండి. అంతేలేండి. అంతేగా. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మీరు పార్లమెంట్ సెషన్లో మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ అని కొట్టండి, మా కవిత ఎంపీ ఎంతోమంది కంటిన్యూస్గా వి కీప్ ఆస్కింగ్. అవును. సో వాళ్ళకి ఇవ్వాలన్న ఇది లేదు, సంకల్పం లేదు. ఎందుకు లేదు అంటే మీరు ఎప్పుడైనా చూడండి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, మొన్న రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడితే కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో సడన్గా మేము కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అనగానే అందరు ఎంపీలు ఎక్కడ వెస్ట్ బెంగాల్ అంటే ఆమె చదవడంలో వెస్ట్ బెంగాల్ చదివే అందరు నవ్వి నెక్స్ట్ తమిళనాడు అని అందరు మేమే ముందు అనేవాళ్ళం. తమిళనాడు అంటే ఆమె తమిళనాడు అని చదివి, అంటే దట్ వాజ్ ద ప్రిపేర్డ్ థింగ్. ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటే అక్కడ అంత స్కీము స్కెచ్ చేస్తున్నారు. సో అక్కడ ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఎందుకు ఇవ్వాలి, వేరే రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే హూ విల్ ఆన్సర్? ఈ పార్టీ స్వలాభపేక్షతో జరుగుతున్నటువంటి మాటలు 100% అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాలను కావాలి, ఎలక్షన్స్ అని ఉండాలి. నేనేమంటున్నానంటే ఇది ఒక ఫెడరల్ టైప్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కలిపితేనే సెంటర్ అవుతుంది. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే మనకు సెంటర్, అన్ని రాష్ట్రాలు డబ్బులు ఇస్తేనే సెంటర్ దగ్గర వస్తాయి. ఆ సెంటర్ అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలి, మిగులు డబ్బులు ఏం చేయాలి, డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ కోసం చేయాలి. అలా చేయట్లేదే. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇస్తున్నాం, మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చే డబ్బులు? రాష్ట్రాల నుంచి. రాష్ట్రాలు పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవి? వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇస్ తెలంగాణ. అవునండి. సో మేము కాంట్రిబ్యూట్ చేసినంత మాకు ఇవ్వట్లేదు, పర్వాలేదు. ఎక్కడైతే తక్కువ డెవలప్డ్ స్టేట్స్నో వాళ్ళకి ఇస్తున్నారు, మమ్మల్ని ఎందుకంటారు? నీతి ఆయోగ్ ఏం చెప్పింది, పర్ఫార్మింగ్ స్టేట్స్కి చేయూతనియమన్నది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సెకండ్ టైం పవర్కి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ టైప్ ఆఫ్ గవర్నెన్స్లో విల్ డెఫినెట్లీ ప్రమోట్ ఆల్ ద స్టేట్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ అన్నారు. అవును. మేము ఏం తప్పు చేసాం? మాకు బీజేపీ పాలిత ఇది ప్రభుత్వం లేదు, అంతే కదా. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఏం డెవలప్మెంట్ లేదు అని చెప్పి క్లోజ్ డోర్లో మాట్లాడే ధైర్యం ఉంటే నేను వచ్చి మాట్లాడతాను. అనడానికి లేదు, మీ మాట కరెక్ట్. అంతే కదా. ఊరికే రాజకీయాలు చేయాలంటే బయటకు వచ్చి మాట్లాడి అభివృద్ధి చాలా వరకు జరిగింది. అసలు కరెంట్ ఏంటండి, మన నీళ్ళు ఏంటండి, అసలు మనకు మీకు చిన్నప్పటి చూసే సినిమాలకు వెళ్తే కట్టే 10 నిమిషాలు ఒకటే కూర్చునే వాళ్ళం, మళ్ళీ సినిమా వేసేవాడు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే క్రికెట్ మ్యాచ్లు అప్పుడు ఎంతసేపు పోయేటప్పుడు. అదేలేండి. లేదు, మారుమూల గ్రామాల్లోకి వెళ్ళినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి గురించి, మీ అధినాయకులు కేసీఆర్ గారి గురించి కానీ, పార్టీ నాయకుల గురించి కానీ, అంటే ఇట్ మీన్స్ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ సభ్యులు కానీ, ఎవరైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం అయితే ఉందండి. అప్పటికి ఇప్పటికీ అభివృద్ధిలో చాలా మార్పు ఉందని. అభివృద్ధి అసలు నేనేమంటున్నా, అదే ఒక వ్యవసాయదారునికి అసలు యావత్ భారతదేశం అన్న ప్రపంచం మొత్తంలో ఒక రైతుకు వ్యవసాయానికి ఇంత చేయూతనిచ్చే ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? మరి ఏ రాష్ట్రాల గురించి కూడా మాట్లాడట్లేదు. మీరు చెప్పిన దానికే ఈ రైతు బంధు అనే కార్యక్రమం ప్రజల్లో నిజంగానే పెట్టుబడి కదండి, ఎప్పుడైనా పెట్టుబడి అన్నది పెద్ద ఇంపార్టెంట్. కరెక్ట్. పెట్టుబడి రాబడి అవే కదా, అంతే కదా. రైతులకు మంచి ప్రోత్సాహం. తర్వాత నదీ జలాల విషయంలో మీకున్న అధ్యక్షుడి ఆదేశాలు ఏంటి? అసలు ఒక పార్టీ పరంగా మా అధ్యక్షుడు, మా అధినేత కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఒక మినిమం విజ్ఞత ఉన్న ఎవరైనా కూడా ఏం అడుగుతున్నాం, ఏం కోరుకుంటున్నాం, ఏమవుతుందన్నది డిస్కస్ చేస్తే, మీరు చెప్పండి, ఒక నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ వాటర్ లాస్ చూస్తే కూడా ఎక్కడైనా ఒక రివర్ ఫ్లో ఉంటుంది, నది ప్రవహిస్తుంటుంది. ఎక్కడెక్కడ ప్రవహిస్తే అక్కడున్న బేసిన్కి నీళ్ళు సప్లై చేయాలి. సో ఆ రాష్ట్రమే కావచ్చు, ఆ దేశమే కావచ్చు, ఎక్కడైనా అట్లనే
షేర్ చేసుకుంటూ ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ద స్టేట్స్. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, కర్ణాటక మహారాష్ట్రలు తీసుకొని మీకు 811 టీఎంసీ ఇస్తున్నాం అన్నారు. 811 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తున్నదో వాళ్ళకి బోర్డుకి ఎవరికి అవసరం లేకుండా 811 టీఎంసీ వీళ్ళు మొత్తం ఆంధ్రాకు రాయలసీమ ఆంధ్రాకు పంపించేసి, అప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పటికెళ్ళి ఏమైనా అల్లరి చేస్తున్నాం, మరి మాకు నీళ్ళల్లో అన్యాయం జరుగుతుంది, అంతటా అన్యాయం జరుగుతుందని తెలంగాణ కోసం పోరాడినాం. సరే వచ్చింది, తెలంగాణ వచ్చింది. వచ్చాక 811 టీఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 811 టీఎంసీ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? బేసిన్ని బట్టే కదా. కేంద్రం చొరవ తీసుకొని బోర్డుని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ బోర్డు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదు తెలంగాణ ప్రభుత్వం? అదేనండి, బోర్డు ఇనిషియేటివ్ తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మన బేసిన్ 68% తెలంగాణకు, అక్కడ 31%. దాని క్రమంలో మేము ప్లాన్ చేసేసుకున్నాం ప్రాజెక్ట్స్ అన్ని. ఆయన ఏమంటాడు, అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీకు 30% ఉండి ఇప్పుడు 30% తీసుకోండి అని ఆయన అంటాడు. ఎలా అంటారు? రాష్ట్రాలు డివైడ్ అయిపోయినాయి కదా అని మేమని ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళాం. ఇవన్నీ అల్లరి కాకముందుకే తెలంగాణ రాష్ట్రం రాగానే ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళింది కేసీఆర్ గారు, మినిస్టర్ షెకావత్ ప్రెజెన్స్లో. ఈ విధంగా డివైడ్ చేసేయండి, బేసిన్ ఏరియా, క్యాచ్మెంట్ ఏరియా, కల్టివబుల్ ల్యాండ్ బేసిస్లో డివైడ్ చేయమని అడిగాం. అడిగితే చేసేద్దామని చెప్పి డిలే చేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో మేము కేసు వేసాం. వేస్తే మీరు అది విత్డ్రా చేసుకోండి, మీరు అన్నట్టు డివైడ్ చేస్తామన్నారు. కేసు విత్డ్రా చేసుకున్నాం, డివైడ్ చేయలేదు. మేము ప్రాజెక్ట్స్ కట్టుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారు ఆపమన్నారు. ఎలా ఆపుతామన్నాం? అప్పుడు బోర్డు పెట్టమని నేను అడిగాడు. ఇప్పుడు మా ఇద్దరి పేచి వాళ్ళు ఎలా తెలుస్తారండి? మా ఇద్దరు రిక్వైర్మెంట్, ఇద్దరు రాష్ట్రాలు కూర్చోవాలి, మాట్లాడుకో. 200 కోట్లు డిపాజిట్ చేయండి, మీరు మ్యాన్ పవర్ ఇవ్వండి, మేము వచ్చి డివైడ్ చేస్తామంటే అని డబ్బులు లేవు. మరి ముందు మీరు అన్నట్టు ఎందుకు వెళ్ళట్లేదని మీరు అడిగారు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది, 200 కోట్లు డిపాజిట్ చేసి ఉన్న రిక్వైర్మెంట్స్ అని పట్టుకొని వెళ్ళిందా? ఊరికే పోయి మీటింగ్కి వెళ్ళారు. 200 కోట్లు డిపాజిట్ చేయమనండి. ఓహో, ఇద్దరు 200 కోట్లు డిపాజిట్ చేస్తానంట, మ్యాన్ పవర్ వాళ్ళు మేము ఇస్తానంట, వాళ్ళు డివైడ్ చేస్తారంట వాటర్. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేదా అఫీషియల్స్ అందరూ కూర్చొని కూడా డిసైడ్ చేసుకోవచ్చు కదా. మాకు 68% రావాలి, మా బాస్ మా కేసీఆర్ గారు ఇంకా పెద్ద హృదయంతో ఇవన్నీ అల్లరెందుకు 50-50 తీసుకుందాం పట్టండి అంటున్నారు ప్రస్తుతానికి, తర్వాత చూద్దామని. కాదు అన్నప్పుడే అల్లరి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఈ సంబంధ బాంధవ్యాలు బాగున్నాయంటారా మీరు? చాలా బాగుండే. మరి కొత్త ఇష్యూ ఇది ఒకటే తీసుకొచ్చారు వాళ్ళు, అంతకంటే ముందు పర్ఫెక్ట్ ఉంటుంది. అంతకంటే ముందు తెలంగాణ ఫామ్ అయ్యాక ఎలా ఉంటుందో అని చెప్పి చాలామంది అనుకున్నారు. చాలామంది ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ అందరూ మేము వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉండము, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఎందుకు కట్టాలని చెప్పి కొందరు అక్కడికి కూడా వెళ్ళారు. అక్కడ ప్రాబ్లం ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. ఓవరాల్గా ఎలా ఉంటాయో చాలా డిఫరెన్స్. చాలామంది ఫ్రెండ్స్ ఉండే కదా, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ఫ్రెండ్స్ ఉండే, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఫ్రెండ్స్ ఉండే. ఇదేదో డివైడ్ అయిపోతున్నాం, వేరుపడిపోతున్నాం అన్న ఫీల్ని తీసుకొచ్చి పక్కకు పెట్టేసి అసలు అది మరుగున పడిపోయింది. స్టార్టింగ్ అయితే అనుకున్నారు కదా, ఫీలింగ్ అనేది లేదు. ఫీలింగ్ వాళ్ళకుండే మాకుండే, అవుతుంది కోసం భయపడ్డారు. కానీ కేసీఆర్ చక్కటి పరిపాలన ఇచ్చినాక అక్కడికంటే ఇక్కడ బెటర్ ఉన్నాయని చెప్పి, అక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయని చెప్పి అక్కడ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా బాధ లేదు. అవునండి, ఎందుకు వెళ్తున్నావు హైదరాబాద్ అని ఎవరు అడిగారు అక్కడ. అవును, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు అడిగారు. పర్ఫెక్ట్ సత్సంబంధాలతో మంచిగా నడుస్తున్న క్రమంలో ఈ అనవసరపు రాద్ధాంతం చేసి, రాజకీయం చేసి, ఇలా చేసి నీటి పంపిణీ విషయాల్లో సమస్య పరిష్కారం అవుతుందంటారా? దేశ విదేశాలలో ఎలా పంపకాలు అవుతున్నాయో మన రాష్ట్రాల మధ్య పక్క రాష్ట్రాలు ఎలా పంచుకున్నారో మనం అలానే పంచుకున్నాం అంతే. ఇంకా మాకు అంత అవసరం లేవు, అన్ని నీళ్ళు మేము తక్కువనే వాడుకుంటాం, మీకు ఇస్తామంటున్నాం. అసలు మీకు రైట్ రాయల్కి వచ్చిన దాంట్లో అసలు ఏమి ఇవ్వము అంటే మేమేం చెప్పేది? అది నిజమే. మీరు అంతా వాడుకోవట్లే కదా, మాకు వదిలేయండి అంటే వదిలేస్తాం కదా. ఈ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గతంలో మీ పార్టీ పెద్దలు కొంతమంది చెప్పారు, అంటే సపోర్ట్ ఇచ్చారు. అలాగే సీతారాం నాయక్ లాంటి వారు కూడా తర్వాత వారికి ఇస్తే మాకు కూడా ఇవ్వాలంటూ మళ్ళీ ఒక స్లోగన్ తీసుకొచ్చారు, స్పెషల్ హోదా, ప్రత్యేక హోదా. విశాఖ ఉక్కుపై పోరాటానికి ఏపీకి వచ్చి నేను నిలబడతాను, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటానని చెప్పి కేటీఆర్ గారు కూడా అన్నారు. అసలు పార్టీ హైకమాండ్ నుండి మీకున్న ఆదేశాలు ఏంటి ఈ అంశాల్లో? అంతే కదండి కృష్ణకిషోర్ గారు, ఇవన్నీ సత్సంబంధాలు ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి.
ఏపీ అదే రీఆర్గనైజేషన్ విభజన చట్టం హామీల ప్రకారం ఏపీకి ఇవ్వమని మేము అడిగాము, వాళ్ళు డెవలప్ కావాలని. వాళ్ళతో వాళ్ళకే ఇస్తామనిలే హామీలు. అప్పుడు తెలంగాణకు కూడా హామీలు ఉన్నాయి మీరు చెప్పేటివి. అవునండి. సో వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇవ్వండి అన్నాం. సో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే కేటీఆర్ గారు అన్నారు మేము వచ్చి నిలబడతామన్నారు. నిజంగా అది చాలా మంచి మాట అండి. అంతే కదా, దానికి రాజకీయం లేదు. అప్పుడు అంతే పర్ఫెక్ట్ ఉన్నాం. సో ఇద్దరం పక్క రాష్ట్రాలు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది కదా. అవును. అలానే నడిచాయి. ఏపీ వాళ్ళకి ఇస్తే మాకు కూడా ఇవ్వండి అని మా ఎంపీ గారు అన్నారు కొంత సీతారాం నగర్. తప్పేంటి అందులో? వాళ్ళకి మేము ఇంతమందికే చెప్పాను, పోలవరంకి ఇస్తే సంతోషం మాకు కూడా ఇవ్వమని అడుగుతున్నాం. సరే ఇవ్వలేదు, పెద్దదానికి ఇవ్వలేదు, చిన్నదానికన్నా ఇవ్వండి. పోలవరంకి ఎందుకు ఇచ్చారని ఎప్పుడూ అడగారు మేము. ఇక్కడ కేటీఆర్ గారి మాటే తెలుస్తుంది, సోదరభావం ఎంత చూపిస్తున్నాం అనేది పక్క రాష్ట్రంతో. ఏంటండి చాలా నిజంగా అది appreciate చేయాల్సిన మాట. రెండు ప్రభుత్వాలే కాదండి, ప్రజలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు అక్కడిక్కడ రిలేషన్స్తో పాటు. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇది మీరు అడగకూడదు. బీజేపీతో రహస్య పొత్తు కొనసాగుతుంది టీఆర్ఎస్కి అనేది కాంగ్రెస్ ఆరోపణ. దీనికి మీ సమాధానం? బీజేపీ ఏం ఆరోపిస్తుంది అంటే మీరు కాంగ్రెస్ ఆరోపించింది మేము బీజేపీ ఒకటే అని. బీజేపీ ఏం ఆరోపిస్తుంది మేము కాంగ్రెస్ ఒకటే అంటారు. అదేలేండి. మళ్ళీ బీజేపీ ఏమంటారు మేము ఎంఐఎం ఒకటి అంటారు. అవును. మేము బీజేపీ తోటి ఉన్నామా ఎంఐఎం తోటి ఉన్నామా అసలు ఎవరు నిర్ధారించారు? మేము ఏం ఎలక్షన్ ఫైట్ చేయట్లేదు. మేమేమంటున్నామంటే అందరితో మంచిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేసి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలన్న దిశలో మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎవరు రాజకీయం చేస్తాం మాకేంటి? మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా? ఈ రైతు చట్టాలపై పోరాటం చేస్తామని కేంద్రం మీద టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మన తెలంగాణ రాష్ట్రం తరఫున కానీ ఎందుకని చేయట్లేదంటారు? చేయట్లేదని ఎలా అంటారండి? పార్లమెంట్ సెషన్లో అందరికంటే ముందు వెల్లోకి వెళ్ళి గలమెత్తింది ఎవరు? మేము. టీఆర్ఎస్ పార్టీ వాజ్ యాంటీ ఫార్మ్ లాస్ అని మొదలెట్టాం. మేము ప్లేకార్డ్స్ పట్టుకొని మొత్తం పార్లమెంట్లో తిరిగాం మొత్తం. అదేనండి. మేము లీడ్ చేసి అందరిని బట్టి అప్పటికే మెల్లమెల్లగా మూమెంట్ స్టార్ట్ అయింది. మేము తిరిగాం. మేము ఇప్పటి కూడా అప్పుడు మీరు ఒక ఉద్యమం లాగా పార్లమెంట్లో మీరు అందరూ అడిగినా చేసినా మళ్ళీ ఇప్పుడు ఎందుకైనా చప్పబడిపోయారని. దేశమంతా అందరు ఇప్పుడు ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? పంజాబ్ హర్యానా నుండి వచ్చిన వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడంటే మన రైతులకు, ఇక్కడ తెలంగాణ రైతులకు ఏదన్నా అబ్బో మాకు ఇబ్బంది అవుతుంది గలమెత్తండి అంటే మేము వెళ్ళి గలమెత్తవచ్చు. ఇక్కడ అంతా మేము సేఫ్ గార్డ్ చేసేస్తున్నాం. ప్రాబ్లం అంతా పంజాబ్ అండ్ హర్యానా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం ప్రాబ్లం అంతా అక్కడ మార్కెట్స్. వాళ్ళు ఏం చేసిన మీరు ఢిల్లీకి వచ్చి సెటిల్ అయిపోయి 15 రోజులు ఒక్కొక్క ఫ్యామిలీ ఉండాలని డిసైడ్ చేసుకుని అక్కడ ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రైతులకు పలానా ప్రాబ్లం ఉందని ఉంటే ఏం లేదు కదా. కానీ రైతుల చట్టాలకు అగేన్స్ట్ మేము చేసాం, అదే దాన్ని నిలబడి ఉన్నాం. సో పార్లమెంట్లో ఈ రైతు చట్టాల మీద తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేస్తుందంటారు? చేసింది, చేస్తే చేయబోతుందండి. ఇప్పుడు అక్కడ ఏం రిపీల్ చేయమంటున్నాం లాస్ని, ప్రభుత్వం కూడా సరే అన్నది. మేము ఇమ్మీడియట్గా చేయమంటాం, వాళ్ళు టైం తీసుకొని చేస్తామంటున్నారు అంతే. తర్వాత అండి, కేంద్రం తీసుకొచ్చే అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వడం కూడా ఒక రకంగా మిమ్మల్ని బీజేపీతో జత చేస్తుందేమో ప్రజల్లో. ఇప్పుడే చెప్పాం కదండి, రైతుల చట్టాలకే అగేన్స్ట్ చేసాము. ఫామ్ లాస్కి మేమే కదా కంకణం కట్టి అందరిని జమ చేసి పార్లమెంట్లో గాంధీ బొమ్మ దగ్గర బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని ఇవన్నీ చేసింది మేమే కదా. అంటే ఇష్యూ బేస్ సపోర్ట్ చేస్తాం అంటున్నాం ఇప్పటికి కూడా. అలా అని చెప్పి వాళ్ళు నేనుతో చెప్పాను, దేశం ముందుకు పోవాలంటే వాళ్ళు ఏది చేస్తే అది గందరగోళం చేసినాం అనుకోండి, అది దట్ ఈస్ నాట్ ఏ పాజిటివ్. ప్రోత్సహిస్తారు, చెడుని క్రిటిసైజ్ చేసేది చేస్తాం, సపోర్ట్ చేస్తాం. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మీ మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు. అధికార బీజేపీ అభ్యర్థికి మీ మద్దతు ఉంటుందా, లేకపోతే విపక్షాల? అది మా అధినేత డిసైడ్ చేస్తారు, కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. నిర్ణయం అంటారు. అంతేలేండి. తెలంగాణ పేద రాష్ట్రమా ధనిక రాష్ట్రమా? అయితే ఎందుకు 4 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి సార్ ఇప్పుడు? ధనిక రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నంత మాత్రాన బీద రాష్ట్రం కాదు. ఇవాళ ప్రపంచ దేశాలలో అత్యంత సంపన్నమైన దేశం యుఎస్, చైనా. ప్రపంచం మొత్తంలో అన్నిటికంటే ఎక్కువ అప్పులున్న దేశం ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా. అప్పులుంటే బీద దేశం బీద రాష్ట్రం. బాగా చెప్పారు. అంటే మరి మీకు అదే విషయం, ఇది లాజికల్ అండి. అప్పులున్నంత మాత్రాన సరే నేను ఒక బిజినెస్ మ్యాన్గా బిజినెస్ గ్రో అవుతుంటేనే మనకు లోన్స్ ఇస్తుంది బ్యాంక్ వాడు.
వాడు లోన్ ఇస్తుంటాడు, మనం పెంచుతూ పోతాం, బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంటుంది. సో ఏనాడు మేము బిజినెస్ ఎక్స్పాండ్ చేసి అబ్బా ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి బాధపడం. ఎప్పుడైతే బిజినెస్ సస్టైన్ కాదో, ఫెయిల్ అవుతుందో, అప్పులు ఎలా కట్టాలన్న బాధ్యత రహిత ఉన్నోడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఈ ప్రభుత్వ పరంగా ఏమాత్రం లోన్స్ ఎక్కడే తీసుకున్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్సా, బియాండ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్సా, కార్పొరేట్ గ్యారంటీస్ తోటి తెచ్చుకుంటామా? రీపేమెంట్ కెపాసిటీ ఉంటేనే ఎవరైనా ఇస్తారండి, మొహం చూసి ఇవ్వరు. అంతేలేండి, కరెక్ట్. రాబడి ఉంది కదండి. ఇప్పుడు డబ్బులను పెట్టింది ఎక్కడ పెట్టాం? సపోజ్ మేము అంతా ఖర్చు చేసాం, సంక్షేమ పథకాల మీద చేసాం. అదేనండి. నేను రైతు బంధు మీద డబ్బులు పెట్టాం, రైతు బీమా పెట్టినాం, రేపు దళిత బంధు మీద పెడుతున్నాం. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతే మళ్ళీ రొటేషన్లకు వస్తాయి. అవునండి. 10 లక్షలు దళిత బంధు ఇచ్చినా, 10,000 రైతు బంధు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా రొటేషన్లకు పోతుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ 3 లక్షల టన్నుల, 3 కోట్ల టన్నుల ఎక్కడికి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది ఇవన్నీ. ఇవాళ హైయెస్ట్ ప్యాడీ, హైయెస్ట్ కాటన్ వస్తే మళ్ళీ అమ్ముతాం, ఆ జీడిపి కాంట్రిబ్యూట్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఒక చిన్న మాట అండి, ప్రభుత్వ భూములు ఎందుకు అమ్మాల్సి వస్తుంది ఇప్పుడు? బిజినెస్ అండి అది. నేనేమంటున్నాను, ప్రభుత్వ భూములు అమ్మి ఏం చేస్తున్నాం అంటున్నాను. మళ్ళీ రొటేషన్లో వస్తుంది కదా, మళ్ళీ పెరుగుతున్నాయి కదా అన్నీ. సంపద పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, టర్న్ ఓవర్స్ పెరుగుతుంది, రీపేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది. మీరు ఇన్నాళ్ళు కెపాసిటీ పెరగడానికి ప్రభుత్వ భూములే అమ్మాలా? మీరు అడిగిన మాటే చెప్పు. కోవిడ్ తోటి ఎంత లాస్ అయ్యామండి డైలీ? లాస్ట్ 1.5 year డబ్బులు ఎలా నడుపుతున్నారండి? ఆ ప్రశ్న అడగండి, అప్పుడు బాగుంటుంది. మీరు అప్పుడు మీరే కన్విన్స్ అవుతారు. లాస్ట్ 1.5 year నుండి ఒక సంక్షేమ పథకం ఆపలేదు, ఒక అభివృద్ధి పథకం ఆపలేదు. మీరు ప్రభుత్వం ఎలా నడుపుతున్నారంటే ఎక్కడికి వెళ్ళి తెస్తారండి ఎవరైనా ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళు ప్రైవేటైజ్ చేసి 6 లక్షల కోట్లు తెస్తుంటే తప్పు లేదు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మేము అమ్మి పథకాలను ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ఉంటే తప్పు అంటారు ఏంటండి? నేను ఎప్పుడైనా నేను వాళ్ళ తప్పనంటే ఇది తప్పనట్లేదు. మీరు చెప్పిన దాంట్లో నేను ప్రైవేటైజేషన్ తప్పు, ఎందుకంటే ఎంప్లాయీస్ బాధపడతారు. కానీ నడవని సిస్టమ్స్ ఎలా అని అది కూడా ఆలోచించాల్సిన విషయం. నిజంగానే ఈ కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చాలా వరకు ఒక సమన్వయంతో ప్రభుత్వాన్ని ఏ అభివృద్ధి పథకాన్ని కూడా ఆపకుండా తీసుకెళ్ళటంలో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొంత అవగాహన ఏర్పడింది. అంటే భూములు అమ్మితేనే ఆదాయం వస్తుందా అని అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక అరేంజ్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఎంత అండి వచ్చినాయి? ఎంత? మొన్న అమ్ముతారు 2,000 కోట్లు. అంతే కదా. ఈ పెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఈ ఆదాయం నేను అదే అంటున్నారు. రచ్చ చేసే ముందు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని ఫస్ట్ మీరు అడగాలి. అది ఎలా నడిపారండి అంటే అప్పుడు మేము కాలర్ ఎగిరేసుకుంటాం. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు ఇది అవును పార్ట్ ఆఫ్ ఇట్ అమ్మేం కావచ్చు. ఇంత బడ్జెట్లో ఈ వచ్చే ఆదాయం అంత ఇదేం కాదు, దాన్ని అల్లరి చేయడం తప్పితే ఇంకేం లేదంటారు. ఏ పథకం చేసినా డబ్బులు పైప్ లైన్లో ఉంటున్నాయి. అవును, వృధా పోవట్లేదు. ఆ పైప్ లైన్ ఉండడమే జీడిపి, ఆ పైప్ లైన్లో ఉండడమే గ్రోత్, రిఫార్మ్స్. మిగులు బడ్జెట్ రాష్ట్రం కూడా పరిధులు దాటి అప్పులు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే అంటున్నా. నిజంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కంటే ఎక్కువ అప్పులు తేవడం అంత ఈజీ కాదు. కానీ ఏదో కార్పొరేషన్ చెప్పి పెట్టేసి అప్పులు తెచ్చుకునే ప్రభుత్వాలు, రాష్ట్రాలు కూడా ఉంటాయి కావచ్చు. ఎప్పుడైనా ఏ బ్యాంకర్స్ దగ్గర ఎక్సెస్ డబ్బులు ఉంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఒకటి ఏం గ్యారంటీ అంటే ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి రేపు పోతే ఎల్లుండి ఇస్తారు అన్న గ్యారంటీలే ఇస్తారు. అలా అని చెప్పి రోజు అప్పులు చేస్తూ పోతే ఏ బ్యాంక్ కూడా ఇస్తాడు? అమ్మాయి ప్రభుత్వం దివాళా తీస్తుంది. ఇవాళ మన బాండ్స్ అమ్మితే తెలంగాణ ప్రభుత్వ బాండ్స్ ఎంతకు పోతున్నాయి, వేరే రాష్ట్ర ప్రభుత్వ బాండ్స్ ఎంత ఇంట్రెస్ట్ మన బాండ్స్ పెడితే లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకు రెవెన్యూ ఉంది, రీపేమెంట్ కెపాసిటీ ఉంది అని చెప్పి మనకు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచుతూ పోతుంది, రాష్ట్రాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రిలా కొంత పన్ను తగ్గించి ఈ పెట్రోల్ మీద పెరిగిన భారాన్ని ప్రజలకి కొంత వెసులుబాటు ఎందుకు తీసుకురాదు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజంగా నాకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. అంటే ఈజీ ఎందుకంటే ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి కాబట్టి. మీకు ఇది చాలా డైనమిక్ అండి, పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్. మీకు తెలుసు కదా, అంతకంటే చాలా అలార్మింగ్గా పెరుగుతున్నాయి. అలాగా పెట్రోల్ ప్రైసెస్ ఇవన్నీ మనం ఒకసారి రెగ్యులేట్ చేశారు మన్మోహన్ సింగ్ పెట్రోల్ ప్రైసెస్. తర్వాత మోడీ గారు వచ్చారు, డీజిల్ ప్రైసెస్ రెగ్యులేట్ చేశారు. ఎవ్రీ మంత్ 1st 15th రేట్స్ డిక్లేర్ చేద్దామన్నారు. దాని తర్వాత ఏమైంది, ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైసెస్ తోటి డైలీ డిక్లేర్ చేస్తూ పోయారు. ఓకే, ఈ క్రమంలో ఏమైంది, మనకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక ఏంది, క్రూడ్ ఆయిల్ ఎవరు కొనలేదు వరల్డ్ ప్రపంచంలో. సో రేట్స్ పడిపోయాయి.
ఈ రేట్స్ పడిపోయినప్పుడు ఏం చేయాలి? మనం రేట్లు తగ్గించాలి. ఎవరు తగ్గించాలి? కేంద్ర ప్రభుత్వం. మీకు ఇది కూడా అర్థం కావాలి. అసలు ఊరికే కేంద్రం, రాష్ట్రం అని బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడతారు. మీరు అడిగారు కాబట్టి మీకే చెప్తాను. బేస్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇస్ 31 రూపీస్ అండి. గుర్తుపెట్టుకోండి. 31 రూపాయల బేస్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ మీద 32 రూపాయల ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. 32. రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు వేస్తుంది. ఎంతైంది? 31 + 35, 31 + 63, 63 + 74 అయింది. ఆ బ్యాలెన్స్ 20 రూపీస్ ట్రాన్స్పోర్ట్ తోటి మనకు చీర వస్తుంది. 94. 2014లో ఇప్పుడు 32 రూపాయల ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ అవుతుందో 2014లో 10-11 రూపాయలు ఉండేనండి. మోడీ గారు వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా? అరే ఇतना ज़्यादा ట్యాక్స్ क्यों लगाना, वो हम इमीडिएटली निकाल देंगे అని అన్నారు. అవునండి. 10 రూపాయలు 11 రూపాయలు తీసేస్తా అన్న ఆ ప్రైస్ని ఒక 1 ఇయర్లో 15-16 రూపాయలు పెంచారు. ప్రజల ఆశాభావాన్ని రాష్ట్రాలన్నీ 5 నుండి 10 రూపాయల మధ్యలో పెంచుకుంటూ పోయారు. అదేలేండి. తమిళనాడు 5 రూపాయలు పెంచింది కావచ్చు, మేము ఎంతో పెంచాం కావచ్చు, మాకంటే చాలా ఎక్కువ పెంచిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. సో ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రం పెంచినప్పుడు, తమిళనాడు పెంచినప్పుడు అంత తక్కువ పెంచితే మీరు ఎందుకు ఇంత ఎక్కువ పెంచారంటే మాకంటే ఎక్కువ పెంచిన సెంట్రల్ తమిళనాడు తగ్గించింది సార్ ఇక్కడ. అవునండి, వాళ్ళు తక్కువ పెంచారు, తక్కువలే తగ్గించారు. సెంట్రల్ ఎంత 10 నుండి 12 రూపాయలు ఒక 1 ఇయర్లో పెంచారు. వాళ్ళు తగ్గించాలా, రాష్ట్రాలు తగ్గించాలా? వాళ్ళు 32 రూపాయలు ట్యాక్స్ చేస్తాం, మేము 10-11 రూపాయలు ట్యాక్స్ చేస్తాం. కరెక్టే మీరు అన్నది. ఒకవేళ ప్రభుత్వం అలా చేయకపోయినా, కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోయినా, మన ప్రభుత్వం ఎందుకు కొంత పార్ట్ వరకు ఎందుకు తగ్గించుకోకూడదు? రెవెన్యూ తగ్గించుకోలేము. ఇప్పుడు కోవిడ్లో రెవెన్యూ తగ్గించుకోలేము మేము. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ 40 రూపాయలు ఉంది, పాకిస్తాన్లో 50 రూపాయలు ఉంది, శ్రీలంకలో 60 రూపాయలు ఉంటుంది, నేపాల్లో 70 ఉంటుంది. మన ప్రభుత్వం, మన దేశం ఇంత రిచ్, ఇది 4th లార్జెస్ట్ జీడిపి ఉన్న మన రాష్ట్రం, మన దేశంలో 100 రూపాయలు ఎందుకండి? తగ్గించాలి కదా మరి. ప్రశ్న వాళ్ళకే వేస్తా. మరి టాప్ అంతే 100% వాళ్ళకే ఇస్తా. వాళ్ళేమో ఒక సంవత్సరంలో 10 నుండి 12 రూపాయలు పెంచుతారు, మేము 5 ఏళ్ళలో 5 రూపాయలు 4 రూపాయలు పెంచుతాం. మై తగ్గించమంటే వాళ్ళు తగ్గించుకోవాలి కదా ఫస్ట్. ఎందుకు పెంచుతున్నాం? వాళ్ళైనా మేమే ఆ టాపిక్ మేము రేజ్ చేయట్లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమని రేజ్ చేస్తున్నారు టాపిక్? ఇప్పుడు ఎందుకు పెంచారు అంటున్నారు. కోవిడ్తో ఫైనాన్షియల్ ఎకానమీ మొత్తం ఎట్లా బూమరాంగ్ అయింది, అతలాకుతలం అయింది. ఎలా రావాలి, రివైవ్ కావాలంటే వచ్చే సోర్స్ కూడా తీసేసుకుంటారు. ఇంటి ఎవరన్నా తీసుకోలేరు కదా. మీ ప్రియమిత్రుడు ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకప్పుడు ఎందుకు అడగట్లేదు అనుకుంటున్నాను. ఈటెల రాజేందర్ గారు నాకు ప్రియమిత్రుడే. స్నేహం ఒకటి, రాజకీయం ఒకటి. ఓకే, ఫస్ట్ టైం నేను కూడా ఓపెన్గా మాట్లాడతాను. అదేనండి. సో ఈటెల రాజేందర్ గారు నేను చాలా 100% చాలా మంచి ఫ్రెండ్స్మి, కలిసి గ్రో అయ్యాం, కలిసి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్మి, పిల్లలు అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్మి. కానీ రాజకీయంగా ఆయన ఒక ట్రాక్ తీసుకొని కేసీఆర్ గారికి అగేన్స్ట్ పోయేటప్పుడు అందరు మాట్లాడాక ఇట్లా చేయండి, ఇలా వద్దు అని అదే మాట్లాడుకున్నాక ఆయనే ఆ ట్రాక్ ఎంచుకున్నాడు. నేను కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచి చేవెళ్ళలో నేను ఎవరో తెలియని నన్ను ఒక ఎంపీ చేశారు. సో నేను కేసీఆర్ గారి పార్టీ పేరు మీద కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచినని మళ్ళీ వెళ్ళి కేసీఆర్ చెత్త అది ఇదని ఈటెల రాజేందర్ అనే నా ప్రాణమిత్రుడు, మంచి మిత్రుడు. ఇది మీకు ఓపెన్ హార్ట్ క్వశ్చన్ ఇది. ఐ డోంట్ మైండ్. ఈటెల రాజేందర్ గారు ఒక రంజిత్ గురించి కేసీఆర్ విభేదించి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, నేను వెళ్ళకపోతే నా తప్పు. అదేలే. ఆయన హీ హాజ్ సమ్ పర్సనల్ ఎజెండా, దానికోసం బయటికి వెళ్ళాడు. నన్ను రమ్మని అడగలేదు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటామని అనుకున్నావు. ఆయన అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉన్నావు. మా ఇద్దరికి లేని బాధలు దేశానికి ఎందుకు బాధపడుతున్నారో తెలియట్లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న మిత్రత్వం గురించి అడగటమే జరుగుతుంది, కానీ మీరు ఆయన ఇద్దరు కలిసి ఇంకా స్టిల్ అంటే మీరు అన్నట్టుగా రాజకీయాలు వేరు, స్నేహం. అరే అసౌద్దీన్ పెద్ద సలావుద్దీన్ ఓవైసీను నరేంద్ర మంచి ఫ్రెండ్స్ ఉండే ఒకప్పుడు. అతను బీజేపీని రోడ్డు మీద కుక్కలో అందరూ కొట్లాడుతున్నా వాళ్ళిద్దరు మంచి కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టారు. అలా ఎంతోమంది రాజకీయం అలా అని చెప్పి మేము అలా అనట్లేదు కదండి. స్నేహం వేరు, స్నేహం వేరు, రాజకీయం వేరు. ఆయన ఎంచుకున్న ట్రాక్ ఆయనది, నా ఎంచుకున్న ట్రాక్. విడిపోయిన తర్వాత ఈటెల రాజేందర్ గారు ఈ పరిస్థితుల గురించి ఎప్పుడైనా మీతో మాట్లాడారా? ఓన్లీ స్నేహం వరకే పరిమితి చేశారా? లేదు, ఎవరైతే ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడే అతను వెళ్ళిపోయాడు అప్పటికెళ్ళి ఆయన ఆ లైన్లో వెళ్ళిపోయారు. ఓకే అనుకున్నాం. ఇప్పుడు మేము మాట్లాడడం క్యాజువల్గా కలిసామనుకోండి, ఏమనుకుంటారు దీని వెనకాల రాజకీయం అనుకుంటారు. అవును. ఆయన మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చి నేను వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పోయినా అనుకోండి, ఉన్న ప్రెస్ వాళ్ళు అందరూ అదే అడుగుతారు కదా,
ఏం మాట్లాడారంటే క్యాజువల్ బ్రేక్ఫాస్ట్ కొంచెం మీరు నమ్మరు, మేము కూడా అవి బ్రేక్ఫాస్ట్ చేసి రాలేము కాబట్టి కలవద్దులే అనుకున్నాం, కలవట్లేదు, మీడియా కన్నా మాట్లాడుకోవట్లేదు. ఎందుకైనా మంచిది, మీడియా ఎవరు కంట పడకుండా అంటే ఉండడం కూడా. బీజేపీ పరంగా ఆయన పార్టీకి ఆయనకి ప్రాబ్లం ఉంటే నా పార్టీ పరంగా నాకు కూడా ప్రాబ్లం ఉంటే ఎందుకు కలవాలి? మీ సిద్ధాంతాల ప్రకారంగా మీరు ఫాలో అవుతారు. ఎలక్షన్ల ముందు ఎవరెవరు కలుసుకోరు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంతమంది పార్లమెంట్ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ ఒక్కపోతను అనుభవిస్తున్నారని చెప్పి అంటే ఒక చిన్న అనుమానం ఒకటి ప్రజల్లో ఉంది. అవునండి, అది నిజమంటారా? మీకుంటే చెప్పండి, ప్రజలకుందా ఎవరికుందా? ఉక్కపోతుంటే ఎంతమంది రాజేంద్ర గారితో బయటికి వెళ్ళారు? మరి అది నిజమే, ఆయనకు ఉక్కపోతుంటే ఆయన బయటికి వెళ్ళాడు. చాలా మందికో కొందరికో ఉక్కపోతుంటే వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. అదేలేండి, ఎంతోమంది వెళ్తారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కదా, ఎందుకు వెళ్ళలేదండి? పార్టీలు అంతే కదా. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్దే అనుకుంటున్నాం. ఎవరికైనా ఒక 0.5% డౌట్ ఉన్నా వాళ్ళతో మాట్లాడుతున్నా అప్పటికెళ్ళి చెప్తున్నా. అదేలేండి, ఎవరైనా కానీ చేవెళ్ళ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారిడార్ ఉంది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఇటు అర్బన్లో ఐటీ ఇండస్ట్రీస్ కానీ, సెమీ అర్బన్లో కొన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ కానీ, తర్వాత అది మార్బల్ షీట్స్, వెల్స్పాన్, ఇలా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వాటన్నిటికీ యువతకి ఉపాధి ఇవ్వడం కోసం మీరు ప్రత్యేకించి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి, అంటే అటు ఇండస్ట్రియలిస్టులకు కానీ ఇటు ఉపాధి కోరుకునే యువతకు కానీ ఇద్దరికీ ఇబ్బంది లేకుండా. ఇండస్ట్రియలిస్టులు ఏమనుకుంటారు, అక్కడ మాకు ట్రైన్డ్ పీపుల్ కావాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. బీయింగ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా మీరు కూడా అనుభవం ఉన్న వ్యక్తి మీరు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం ఒకసారి చెప్తారా? నిజంగా అదే చెప్పాను కదా, అభివృద్ధి అంటే ఏం చేయాలంటే చేవేళ్ళలో చూస్తేనేమో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంది. అవునండి, తాండూరుకి వెళ్ళినా వికారాబాద్కి వెళ్ళినా డెవలప్మెంట్ లేదు. సో ఈ కనెక్టివిటీ పెంచి, కనెక్షన్ పెంచి ఇండస్ట్రీస్ని తీసుకెళ్తే యువతకు డెఫినెట్గా ఉపాధి వస్తుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీ పెంచాలన్న దాంతో కూడా అక్కడ దాకా అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది, పోలీస్ అకాడమీ దగ్గర దిగాక మళ్ళీ రోడ్ అంతా చాలా బ్యాడ్ ఉంటుంది. ఎందుకు బ్యాడ్ ఉంది? దేర్ వాజ్ సమ్ ఇష్యూ. అంతకంటే ముందే రోడ్ శాంక్షన్ చేశారు, తర్వాత అది శాంక్షన్ చేయలేక, ఇంప్లిమెంట్ చేయలేక తప్పుడైపోయి శాంక్షన్ క్యాన్సిల్ అయింది. నేను ఆ రోజు నుండి ఎంబడపడ్డాను. పడి దాన్ని 120 feet పెడతాం, అదే లేదు 180 feet పెట్టారని 60 meters తోటి 180 metersకి 1000 కోట్లకు శాంక్షన్ చేయిస్తున్నాం, అయిపోయింది. సో అప్ప నుండి మన్నెగూడ వరకు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు ఇక. సో అది వెరీ షార్ట్లీ ఈ 1 week 10 daysలో శాంక్షన్ అయిపోతుంది. ఫీట్ల రోడ్ అన్నారు, అది 180 feet. 180 feet అంటే మనం బెంగళూరు హైవే ఉంది కదండి, 6 track బెంగళూరు హైవే లాగా వెళ్ళిపోవచ్చు. సో ఆ కనెక్టివిటీ వచ్చాక వద్దన్న ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం. దానికి నిజంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంతో, నేను ఎప్పుడు ఆయన ఎంబడబడుతుంటాను. కేటీఆర్ గారు మాకు ఒక్క ఇండస్ట్రీ అంటే జయేష్ రంజన్ గారు ఎంబడబడతాను. సో వెన్ పీపుల్ కమ్ టు హైదరాబాద్ with a proposal to invest somewhere, these people also are proposing Vikarabad because it is very near to the city. So the connectivity బాగుంది, లాజిస్టిక్స్ ఆర్ బ్యాడ్, గుడ్. సో దానికోసం ఒక 300 acres గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి, ఇస్తే ఆటోమొబైల్ సెంటర్ పెట్టాలని చెప్పి ఎవరు వస్తే ల్యాండ్ చూపెట్టారు, అది కూడా వచ్చేస్తుంది. దీంతో పాటు మాకు ఇండస్ట్రియల్ కారిడార్ షాబాద్లో అన్ని వెల్స్పన్ చాలా మేజర్ కంపెనీస్ అన్ని వచ్చేసాయి ఆల్రెడీ వచ్చినాయి. దీంతో పాటు మేధా ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ కోచ్ ఫ్యాక్టరీ శంకర్పేటలో పెట్టారు. ఇవన్నీ పెడితే ఏమవుతుంది లోకల్లా, మాకు వచ్చేది ఏంది అని చెప్పి ఎవరైనా అడుగుతారు. అంతేలేండి. నేను ఒక పౌల్ట్రీ రైతును, ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఎక్కడైనా హ్యాచరీ పెట్టగానే ఊరోళ్ళు వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వమన్నట్టు. నేను మోస్ట్ వెల్కమ్, రండి నేర్చుకోండి, మార్నింగ్ 5 గంటలకు రండి, కోళ్ళ ఫామ్లో గుడ్లు ఏరాలి, ఇది అంటే. కొందరు వచ్చేవాళ్ళు, కొందరు అర్థం కాక వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఊరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇది కోడి, మీకు ఇష్టం సడన్గా నేను సండే రోజు రాను అంటే మీ కోడికి దానే ఎక్కువ తాగదు, అది గుడ్డు పెట్టకాగదు. సో కంపల్సరీ ఇవన్నీ ఉండాలి, సండే ఉండదు, మండే ఉండదు ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ఆవశ్యకత చెప్పేవాళ్ళు. అదేలేండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యూత్కి ఏమో జాబ్స్ కావాలంటున్నారు, ఇండస్ట్రీస్ వాళ్ళు మాకు యూత్ కావాలంటున్నారు, స్కిల్ ఉండదు ఇక్కడ, స్కిల్ ఉండదు. సో ఆ కనెక్షన్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేసి మీ రిక్వైర్మెంట్స్ ఏందో చెప్పండి, మీకు ఏ టైప్ ఆఫ్ టెక్నీషియన్, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్సా, మెకానికల్ కావాలో అడిగి వాళ్ళకి సరిపడు కావాల్సిన స్కిల్ డెవలప్ చేస్తే కనెక్ట్ చేయవచ్చు.
10 మందిని 4-5 తీసుకొని సంతోషం అని చెప్పి అది స్టార్ట్ చేస్తాం. ఈ ఆలోచన మీకు అప్పటి మీ అనుభవం ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఆలోచన కదండి. నిజంగా ఇండస్ట్రీస్ యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ ఊరికెళ్ళి నేను ఎంపీని మాట్లాడుతున్నా మా వాడిని తీసుకో అంటే వీని పంపిస్తే ఒక రోజు తీసుకో 3 రోజులు వెళ్ళగొట్టేస్తాడు. అక్కడ కూడా ఇంత మా వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారు, నాకు మా ఎంపీ చెప్పిండని చెప్పి సరిగ్గా పనికి వెళ్ళరు. నేను అది కూడా చెప్తాను, వాళ్ళ నామ్స్ ప్రకారం పని చేయండి, మనం మిగతా మాట్లాడదాం. చాలా సంతోషం అండి రంజిత్ రెడ్డి గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. తర్వాత ఈ మీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మిగతా వాళ్ళు కూడా ఇలాగే తీసుకువెళ్తున్నారు అని చెప్పి ప్రజల్లో కూడా ఉంది. నిజంగా తిరిగి మళ్ళీ మీరు ప్రజల్లో ఇలాగే నిలబడాలి, ఇలాగే ఉండాలి అని. ఇంకొక విషయం చెప్తాను, ఇక క్లోజ్ చేద్దాం. నేను కూడా ఇంతసేపు కూర్చుంటాను అనుకోలేదు, కానీ అన్నీ అనుకున్నట్టుగా నిజంగా దేవుని కటాక్షంతో అన్నీ అనుకున్నట్టు జరిగాయి. ఒక 111 ఎందుకంటే జోన్ మార్పిడి అన్నది నేను వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు ఆఫ్టర్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తుంటే జోగులు అమ్ముతో నుండి చార్మినార్ జోన్ రావాలని. అవును, ఈ ఒక చిన్న విషయం అండి, ఈ 111 జీవో చాలా ఆ వరకు జోన్ క్లియరెన్స్ కూడా కేసీఆర్ గారు సెంట్రల్ రాశారు, నేను అక్కడ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి క్లియర్ చేసి తీసుకొచ్చాము. అది అయిపోయింది జోన్ మార్పిడి కూడా. ఒక 111 జీవో ఒకటి ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులు అందరూ అంగీకారం ఇచ్చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఇచ్చేశారు. సో మనకు కావాలి ప్రభుత్వ పరంగా కూడా మేము ఎత్తేయాలనుకుంటున్నాం. ఎందుకు అని అడగొచ్చు ఎవరైనా. మేమేమంటున్నాం అంటే, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ డిపెండెన్సీ ఆన్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేదు. అది ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఆ మంచినీళ్ళు తాగుతాం కాబట్టి దాని మీద డిపెండ్ అవుతున్నాం. ఆ నీళ్ళని పొల్యూట్ చేస్తే, చుట్టుముట్టు పొల్యూట్ చేస్తే ఎలా నీళ్ళు తాగాలని దానికి 111 జీవో పెట్టారు ఆఖరు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ మీద డిపెండెన్సీ లేనప్పుడు ఇంకా ఇష్యూ అది కాదు కదా. కరెక్ట్. సో మా ప్రభుత్వం ఏమంటుందంటే, డ్రింకింగ్ వాటర్ డిపెండెన్సీ 0 అయిపోయింది తెలంగాణ ప్రభుత్వానికి, మనం అంతా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. సో మా వాటర్ మాకు వచ్చి డ్రింకింగ్ వాటర్ పర్ఫెక్ట్గా సెట్ అయినప్పుడు మిషన్ భగీరథను ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చేసాం. దీని మీద డిపెండెన్సీ అది చాలా గొప్ప కార్యక్రమం అండి. అదే అలా అని చెప్పి అందరూ ఇచ్చేసారు. అంగే 83 విలేజ్ ఏవైతే ఎఫెక్ట్ అయినాయో ప్రతి ఒక్కరు ఇచ్చారు. మాకు వద్దు అని, మాకు ఇంకేం ప్రాబ్లం. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందంటారు కదా 111 జీవో, వాళ్ళు ఇస్తారంటారా? దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇవన్నీ ప్రాబ్లం అని చెప్పి కొందరు వెళ్తారు ఎన్విరాన్మెంటలిస్టులు. మేము కూడా అంటామండి, మాకేం అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీ పెట్టామనుకోండి, నిన్న పరిగిలో ఒక స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలైంది. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి అడిగాను, మీరు హౌ పొల్యూటింగ్ ఇస్ యువర్ కంపెనీ అని. దిస్ కమ్స్ అండర్ గ్రీన్ బెల్ట్. స్టీల్ కంపెనీ గ్రీన్ జోన్లోకి వచ్చిందని చెప్పి అంత ఖచ్చితంగా ఇవాళ రేపు ఎవరి ఇండస్ట్రీ పెట్టుకున్నా గ్రీన్ జోన్లో కడుతున్నాం. ఎందుకంటే రాబోయే తరం రోజులలో పొల్యూట్ చేస్తారని ఉండనిస్తారా? సో పొల్యూటింగ్ కంపెనీసే పోయాయి ఇప్పుడు. సో మాకు కూడా వీఆర్ కన్సర్న్. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము కూడా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కదా. కంపల్సరీగా ప్రభుత్వం తరఫున మీ వరకు మీ బాధ్యత నిర్వర్తించాలి. రాబోయే తరానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ గ్రీనరీ బెల్ట్ మెయింటైన్, ఆ రెస్పాన్సిబిలిటీ కోసం మేము కూడా పొల్యూషన్కి అగేన్స్ట్గా ఎన్విరాన్మెంట్ సేఫ్ గార్డ్ చేసుకుంటూ ఏమేం కావాలో అవన్నీ చేస్తాం. సార్ ఒక చిన్న మాట, ఇది మీ ముఖస్థితికి కాదు, మెచ్చుకోలు కూడా కాదు. అందరూ చేవేళ్ళ అనగానే సవితా ఇంద్రారెడ్డి గారిని చేవేళ్ళ చెల్లెమ్మ అంటున్నారు. మిమ్మల్ని ప్రజల్లోంచి వచ్చిన మాట ఇది, నా దగ్గర నుంచి కూడా వచ్చిన మాట కాదు. చేవేళ్ళ అన్నయ్య అంటున్నారు, దీన్ని మీరు ఎలా తీసుకుంటారా? మహాభాగ్యంగా తీసుకుంటామండి. ఎందుకంటే చేవేళ్ళ చెల్లెమ్మ మా సవితక్కకి ఎప్పుడు వచ్చింది, ఆ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మా చేవేళ్ళ చెల్లెమ్మ దగ్గర మొదలెట్టేవాడు అండి. అక్కడి నుంచే మొదలుపెట్టి అప్పటి నుండి చేవేళ్ళ అంటే అట్లనే స్టార్ట్. అలాంటి ప్రజలు ఆమెను ఎంత ఆరాధించారో, ఎంత ప్రేమతో ఆమెను అక్క అని పిలుచుకున్నారు, చెల్లెమ్మ అని పిలుచుకున్నారు. అలాంటి ప్రజలు నన్ను అన్నయ్య అని పిలిస్తే అంతకంటే ఈ రాజకీయంలో వచ్చినందుకు ఆ భాగ్యం, ఆ సంతోషం, ఆ తృప్తి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు. నిజంగా సంతోషకరమైన మాట అండి. చాలా చాలా సంతోషం, కడుపు నిండిన మాట. ఎవరన్నారు? థ్యాంక్ యూ. ప్రజల్లో నుంచి వచ్చిన మాట ఇది, నేనన్నది కాదు, ఇది కాదు. నేను అక్కడికి వెళ్ళి ప్రజల్లో అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నా. అందరికీ కృతజ్ఞుండే.